ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్, డైరెక్టర్స్, రైటర్స్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొత్త రఘుని పరిచయం చేయాలి మళ్ళీ ఒకసారి ఆడియన్స్ కానీ. వాళ్ళ చేతిలో ఉందండి. డెఫినెట్గా ఏదైనా క్రియేటర్, రైటర్, ఒక డైరెక్టర్ వాళ్ళు క్రియేట్ చేస్తే ఈరోజు రఘు ఇలా ఉన్నాడు, వాళ్ళ క్రియేషనేగా. రేపొద్దున కూడా వాళ్ళే క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, ఇంకా మంచిగా ఇంకా చేస్తా. క్యాలిబర్ ఉంది, మీకు నా మీద నమ్మకం ఉంది. డెఫినెట్లీ మీ నమ్మకాన్ని అయితే వమ్ము చేయను. గివ్ మీ సమ్ ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ. నిన్నటిదాకా చూసిన విధానం కాకుండా కొత్తగా రఘుని ఒక యాంగిల్లో చూడండి. అందులో ఏమైనా అవకాశాలు ఉంటే కల్పించండి. డెఫినెట్గా మరి మేక్ ష్యూర్ ఐ లెట్ యూ, ఐ నెవర్ లెట్ యూ డౌన్. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. డెఫినెట్లీ డూ దాట్. ఓకే, సూపర్ అండి. ఇందాక మీరు మాట్లాడుతూ బీజేపీ గురించి ఒక మాటలు కొన్ని చెప్పాం. ఇది బీజేపీకి హిందుత్వానికి సంబంధించి బాగా ఆధ్యాత్మికంగా తిరుగుతున్నారు, పొలిటికల్ మోటివ్ అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు స్తోమత లేదన్నారు. స్తోమతకి ఎమ్మెల్యే పదవులకి, ఎంపీ పదవికి కంపారిజన్ లేదు, రెవల్యూషన్ వచ్చిందని మనం ఆడుకున్నాం. కొంతమంది గెలిచారని చెప్పేసి అదేదో బీజేపీలకి వెళ్ళే ఆలోచన ఉంది లోపల, లేదా బీజేపీకి వెళ్ళొచ్చు కదా? మీరు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. స్తోమత లేదన్నది నేను ఈరోజు అన్ని రకాలుగా అన్నాను. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, ఎస్, అండ్ ఏజ్ ఫ్యాక్టర్. నేను వెరీ యంగ్ 30s ఉన్నప్పుడు మొదలు పెట్టుంటే నేను ఒక ఆరాన్ క్రియేట్ చేసుకుని ఉండేవాడిని, ఒక మార్జిన్ క్రియేట్ చేసుకుని ఉండేవాడిని. అప్పుడు ఏ పార్టీ అని నేను ఉన్నది బీజేపీ కిందకే ఉన్నాను కదా. అట్లా అంటే నేను ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ తెలుగుదేశం ఫ్రమ్ ది బిగినింగ్, నాట్ ఓన్లీ టుడే, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. మన క్యాంపెయిన్ చేశారు కదా, ఆంధ్రాలో క్యాంపెయినింగ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఈరోజు తెలంగాణలో కూడా నేను బీఆర్ఎస్లో నా సన్నిహితులకి క్యాంపెయిన్ చేశాను. వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశమే. ఈరోజు సగం బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ వాడెవర్, తెలంగాణలో ఎక్కువ శాతం మంది తెలుగుదేశం క్యాడరే. ఒకప్పుడు తెలుగుదేశం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ కాలం సర్వైవ్ అయింది. తెలంగాణ నుంచి వచ్చిన సపోర్ట్ ఎక్కువ ఉండేది. ఓకేనా? సో ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు కాబట్టి ఒకళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది బీజేపీలో ఉన్నారు. అంతే. యాక్టివ్ అయితే ఒకవేళ తెలుగుదేశం తెలంగాణలో తెలుగుదేశం యాక్టివ్ అయితే యాక్టివ్ అవ్వచ్చు. కార్యకర్తలు వాపస్ వస్తారా? ఎందుకు రారు? డెఫినెట్గా వస్తారు. వాళ్ళందరికీ క్యాడర్ ఇష్టమే. పార్టీ లేనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళని ఎక్కడొక దగ్గర నిలబెట్టుకోవాలనేది ఉంటుందిగా. అవును. ఓకే, నాకు సన్నిహితులు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ అన్న, దయాకర్ అన్న, మస్తు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. ఓకే, అర్థమైంది. కాకపోతే యూనివర్సల్. నేను ఇదే జెండా మోస్తాను భుజం మీద వేసుకొని వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి బతకలే. నేను ప్యూర్లీ తెలుగుదేశం, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ పార్టీ ప్రెజెన్స్ లేదు. సీనన్న సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు సీనన్న కోసం నిలబడినా. ఓకే, శేర్లింగంపల్లిలో భవ్య ఆనంద్ ప్రసాద్ గారు నిన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయనకి నాకు పర్సనల్ రిలేషన్షిప్లో. ఓకే,